గలబద్ధోదగ్రకాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాను నిరామునింకనుము అని చెప్పాను. విన్నావా? వినలేదు అని ఒక మాట అంది. ఏరా, సీత నాకన్నా పతివ్రత, అందగత్తె, నాకన్నా ఏం కనపడి సీతని తెచ్చి చచ్చావురా నువ్వు అందావిడ. ఎందుకు ఈ మాట అందో తెలుసా అండి? నువ్వు చచ్చిపోతే నీకు సంస్కారం చేయడానికి తమ్ముడు మిగిలాడు విభీషణుడు. రేపు నేను చచ్చిపోతాను, నాకు ఎవడిని మిగిల్చావురా నువ్వు అని అడిగింది ఆవిడ. ఇంద్రజిత్తు లాంటి కొడుకుని కన్నాను, కానీ మిగిల్చావా? నీ స్త్రీ వ్యామోహానికి నా కొడుకు చచ్చిపోయాడు, కొడుకులందరూ చచ్చిపోయారు, బంధువులందరూ చచ్చిపోయారు, నువ్వు చచ్చిపోయావు. నీకు విభీషణుడు అంత్యేష్టి సంస్కారం చేసేస్తాడు, నేను చచ్చిపోతాను. ఎవడు నా శరీరాన్ని దహనం చేయడానికి? నిన్ను కట్టుకున్న పాపానికి నా శరీరానికి సంస్కారం చేసేవాడిని మిగల్చకుండా చచ్చావు. ఎందుకు చచ్చావు?